ఓం శాంతి 5/12/2025 మధురమైన పిల్లలు, ఈ పతిత ప్రపంచం ఒక పాత గ్రామం. ఇది మీరు నివసించేందుకు యోగ్యంగా లేదు. మీరిప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: తండ్రి తన పిల్లలకు ఉన్నతి కోసం ఏ ఒక్క యుక్తిని తెలియజేస్తారు? జవాబు: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులుగా అయ్యి బాబ్దాదా యొక్క మతంపై నడుస్తూ ఉండండి. బాబ్దాదా ఇరువురు కలిసి ఉన్నారు. అందుకే ఒకవేళ వీరు చెప్పడం వల్ల ఏదైనా నష్టం కలిగినా కానీ బాధ్యత తండ్రిదే. వారంతా సరిచేసేస్తారు. మీరు మీ మతాన్ని నడిపించకండి. శివబాబా మతమని భావించి నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్న మొట్టమొదటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అక్కడ వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. ఈ తండ్రి కూడా అంటున్నారు, పిల్లలు, మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది అతి సహజమైన విషయము. ఇది భారత్ యొక్క ప్రాచీన సహజ రాజయోగము. ప్రాచీనము అన్నదానికి కూడా సమయం అనేది ఉండాలి కదా. చాలా కాలం క్రితం అని అన్నా అది కూడా ఎంతకాలం క్రితము? తండ్రి అర్థం చేయిస్తున్నారు, పూర్తిగా 5000 సంవత్సరాల క్రితం ఈ రాజయోగాన్ని నేర్పించారు. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు మరియు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలైన ఆత్మలు మరియు తండ్రి అయిన పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది. తండ్రి అంటారు, మీరు మెట్లు దిగుతూ దిగుతూ పతితంగా అయిపోయారు. ఇప్పుడు స్మృతి కలిగింది. ఓ పతిత పావన అని అందరూ ఆర్తనాదాలు చేస్తారు. కలియుగంలో పతితులే ఉంటారు. సత్యుగంలో పావనమైన వారు ఉంటారు. అది ఉన్నదే పావన ప్రపంచము. ఈ పాత పతిత ప్రపంచం నివసించేందుకు యోగ్యంగా లేదు. కాని మాయ ప్రభావం కూడా తక్కువేమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే 100-125 అంతస్తుల కల పెద్ద పెద్ద భవనాలను తయారు చేస్తూ ఉంటారు. దీనిని మాయ ఆర్భాటమని అనడం జరుగుతుంది. మాయ సత్తా ఎలా ఉందంటే, స్వర్గానికి వెళ్దాం పదండి అనంటే మా కోసం స్వర్గమైతే ఇక్కడే ఉంది అని అంటారు. దీనిని మాయ సత్తా అని అనడం జరుగుతుంది. కాని పిల్లలైన మీకు తెలుసు, ఇది పాత గ్రామము. దీనిని నరకమని అంటారు. ఇది పాత ప్రపంచము. అందులోనూ ఇది రౌరవ నరకము. సత్యుగాన్ని స్వర్గమని అంటారు. ఈ పదాలైతే ఉన్నాయి కదా. దీనిని వికారీ ప్రపంచమనైతే అందరూ అంటారు. ఈ స్వర్గం నిర్వికారీ ప్రపంచంగా ఉండేది. స్వర్గాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు, నరకాన్ని వికారీ ప్రపంచమని అంటారు. ఇంత సహజమైన విషయాలు కూడా ఎవరి బుద్ధిలోకి ఎందుకు రావడం లేదు? మనుషులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్ని యుద్ధాలు, గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. రోజు రోజుకు బాంబులు మొదలైనవి కూడా ఎలా తయారు చేస్తూ ఉంటారంటే అవి వెయ్యగానే మనుషులు అంతమైపోతారు. కాని తుచ్చబుద్ధి కల మనుషులు ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది అర్థం చేసుకోవడం లేదు. ఈ విషయాలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఏం జరగబోతుంది? పాత ప్రపంచ వినాశనం జరగనున్నది మరియు కొత్త ప్రపంచ స్థాపన కూడా గుప్తంగా జరుగుతూ ఉంది. పిల్లలైన మిమ్మల్ని గుప్త యోధులు అని అంటారు. మీరు యుద్ధం చేస్తున్నారని ఎవరైనా భావిస్తారా? మీ యుద్ధం ఉన్నదే పంచవికారాలతో. పవిత్రంగా అవ్వండి అని మీరు అందరికీ చెప్తారు. మీరు ఒక్క తండ్రి పిల్లలు కదా. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు కావున అందరూ సోదరీ సోదరులవుతారు కదా. అర్థం చేయించేందుకు మంచి యుక్తులు కావాలి. ప్రజాపిత బ్రహ్మకు అయితే
ఎంతోమంది పిల్లలున్నారు, ఒక్కరే కాదు. వారి పేరే ప్రజాపిత. లౌకిక తండ్రిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. వారు ప్రజాపిత బ్రహ్మ కావున వారి పిల్లలంతా పరస్పరంలో సోదరీ సోదరులు, బ్రహ్మకుమార బ్రహ్మకుమారీలు అయినట్లు కదా. కాని అర్థం చేసుకోరు. రాతి బుద్ధి కలవారిలా ఉన్నారు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు సోదరీ సోదరులు అవుతారు. వికారాల్లోకి వెళ్లడానికి వీల్లేదు. మీ బోర్డుపై కూడా ప్రజాపిత అన్న పదం తప్పకుండా ఉండాలి. ఈ పదాన్ని తప్పకుండా ఉంచాలి. కేవలం బ్రహ్మ అని రాసినట్లయితే అంతగా ప్రభావం ఉండదు. కావున బోర్డుపై కూడా సరైన పదాలను రాసి సరిచేయవలసి ఉంటుంది. ఇది తప్పకుండా రాయవలసిన పదము. బ్రహ్మ అనే పేరైతే స్త్రీలకు కూడా ఉంటుంది. పేర్లు తరిగిపోతూ ఉంటే ఇక పురుషుల పేర్లను స్త్రీలకు పెట్టేస్తున్నారు. ఇన్ని పేర్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? వాస్తవానికి అంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతుంది. తండ్రికి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వడం అనేది పిన్నమ్మ ఇంటికి వెళ్లినంత సులువేమీ కాదు. బాబా మరియు దాదా ఇరువురు కలిసే ఉన్నారు కదా. వీరు ఎవరు అనేది అర్థం చేసుకోలేరు. అందుకే శివబాబా అంటారు, నా ఆజ్ఞను కూడా మీరు అర్థం చేసుకోలేకపోతారు. తప్పు చెప్పినా లేక ఒప్పు చెప్పినా అది శివబాబా చెప్పారని మీరు భావించినట్లయితే వారే రెస్పాన్సిబుల్ బాధ్యులు అవుతారు. ఇతను చెప్పడం వలన ఏదైనా నష్టం కలిగినా కూడా బాధ్యులు వారు కావున వారంతా సరిచేసేస్తారు. శివబాబాయే చెప్తున్నారని భావిస్తూ ఉన్నట్లయితే మీ ఉన్నతి ఎంతగానో జరుగుతుంది. కాని కష్టం మీద అలా భావిస్తారు. కొందరైతే తమ సొంత మతంపైనే నడుస్తూ ఉంటారు. పిల్లలైన మీకు డైరెక్షన్లు ఇచ్చేందుకు, మీకు అర్థం చేయించేందుకు తండ్రి ఎంత దూరం నుండి వస్తారు. మరెవ్వరి వద్ద ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. మనుషులు అర్థం చేసుకునే విధంగా ఏం రాయాలి అని మొత్తం రోజంతా ఈ చింతన జరుగుతూ ఉండాలి. మనుషుల దృష్టి పడే విధంగా స్పష్టమైన పదాలను రాయాలి. ఎటువంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరమే రాని విధంగా మీరు అర్థం చేయించండి. మీరు ఇలా చెప్పండి, తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే అన్ని దుఃఖాలు దూరమైపోతాయి. ఎవరైతే బాగా స్మృతిలో ఉంటారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది క్షణం యొక్క విషయము. మనుషులు ఏమేమో అడుగుతూ ఉంటారు, మీరేమీ చెప్పకండి. మీరు వారికి ఇలా చెప్పండి, ఎక్కువ అడక్కండి, ముందు ఒక విషయంపై నిశ్చయం ఏర్పరచుకోండి. ప్రశ్నల అడవిలో ఎక్కువగా చిక్కుకున్నట్లయితే ఇక బయటకు వచ్చేందుకు దారి లభించదు. ఏ విధంగా పొగమంచులో మనుషులు తికమక పడితే ఇక బయటికి రాలేరో ఇది కూడా అటువంటిదే. మనుషులు ఎక్కడి నుండి ఎక్కడికో మాయ వైపుకు వెళ్ళిపోతారు. అందుకే మొదట మీరు అందరికీ ఒకే మాట చెప్పండి, మీరైతే ఆత్మ, అవినాశి అయినవారు. తండ్రి కూడా అవినాశియే. వారు పతితపావనుడు, మీరు పతితులు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి మరియు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. పాత ప్రపంచంలో చివరి వరకు వస్తూనే ఉంటారు. ఎవరైతే పూర్తిగా చదువుకోరో వారు తప్పకుండా చివర్లో వస్తారు. లెక్క ఎంతగా ఉంది. అంతేకాక మొదట ఎవరు వెళ్తారు అన్నది చదువు ద్వారా కూడా అర్థం చేసుకోవడం జరుగుతుంది. స్కూల్లో కూడా గమ్యాన్ని చూపిస్తారు కదా. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ముట్టుకుని రండి అని అంటారు. మొదటి నంబర్ లభించిన వారికి బహుమతి లభిస్తుంది. ఇది అనంతమైన విషయము. అనంతమైన బహుమతి లభిస్తుంది. తండ్రి అంటారు, స్మృతి యాత్రలో ఉండండి. దైవీ గుణాలను ధారణ చేయాలి. సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలి. అందుకే బాబా అంటారు, చాట్ పెట్టండి. స్మృతి యాత్ర యొక్క చాట్ కూడా పెట్టినట్లయితే మనం లాభంలో ఉన్నామా
లేక నష్టంలో ఉన్నామా అన్నది తెలుస్తుంది. కాని పిల్లలు చాట్ పెట్టరు. బాబా చెప్తారు కాని పిల్లలు చెయ్యరు. చాలా కొద్దిమందే చేస్తారు. అందుకే మాల కూడా చాలా కొద్దిమందిదే తయారవుతుంది. 8 మంది పెద్ద స్కాలర్షిప్ తీసుకుంటారు. ఆ తర్వాత 108 మంది ప్లస్లో ఉంటారు. ప్లస్లోకి ఎవరు వెళ్తారు? చక్రవర్తులు మరియు రాణులు. చాలా కొద్ది తేడాయే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇదే స్మృతి యాత్ర. తండ్రి యొక్క ఈ సందేశాన్ని ఇవ్వాలి, అంతే. ఎక్కువగా విస్తారంలోకి వెళ్లవలసిన అవసరం లేదు. మన్మనాభవ. దేహపు సర్వ సంబంధాలను వదిలి పాత ప్రపంచంలోని వారందరినీ బుద్ధితో త్యాగం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, అశరీరిగా అవ్వాలి. ఇక్కడ బాబా స్మృతిని కలిగిస్తున్నారు. మళ్లీ రోజంతట్లో కొంచెం కూడా స్మృతి చెయ్యరు, శ్రీమతంపై నడవరు, బుద్ధిలో కూర్చోదు. బాబా అంటారు, కొత్త ప్రపంచంలోకి వెళ్లాలంటే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. బాబా మనకు రాజ్యభాగ్యాన్ని ఇచ్చారు. మనం మళ్లీ 84 జన్మలు తీసుకుని ఈ విధంగా పోగొట్టుకున్నాము. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. చాలామంది పిల్లలు భగవంతుని గురించి తెలుసుకోని కారణంగా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తండ్రి అంటారు, మొదట నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపం తొలగిపోతుంది. మరియు దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే దేవతలుగా తయారవుతారు. ఇంకేమీ అడగాల్సిన అవసరం లేదు. భగవంతుణ్ణి అర్థం చేసుకోకుండా వారసత్వం మరియు మిగిలిన విషయాల గురించి చెప్తూ ఉంటే స్వయం కూడా తికమకపడతారు. ఇక తర్వాత విసిగిపోతారు. తండ్రి అంటారు, మొదట భగవంతుని గురించి తెలుసుకున్నట్లయితే అన్నీ తెలుసుకుంటారు. నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో మీరు అన్నీ తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవడానికి ఏమీ మిగలవు. అందుకే 7 రోజులు పెట్టడం జరుగుతుంది. 7 రోజుల్లో చాలా అర్థం చేసుకోవచ్చు. కాని అర్థం చేసుకునేవారు నంబర్వారుగా ఉంటారు. కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు. వారేమి రాజు రాణులుగా అవుతారు. ఒక్కరిపైనే రాజ్యం చేస్తారా ఏమిటి? ప్రతి ఒక్కరూ తమ ప్రజలను తయారు చేసుకోవాలి. సమయాన్ని చాలా వృధా చేస్తారు. తండ్రి అయ్యో పాపమని అంటారు. వారు ఎంత గొప్ప గొప్ప పదవులు కలవారైనా కాని తండ్రికి తెలుసు, ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి కలవారి వినాశనం జరగనున్నది. ఆత్మలమైన మనకు ఎంత ప్రీతి బుద్ధి ఉంది అనేది అర్థం చేసుకోగలరు. కొందరంటారు 1-2 గంటలు స్మృతి ఉంటుంది అని. లౌకిక తండ్రితో మీరు కేవలం 1-2 గంటలు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారా? పూర్తి రోజంతా బాబా బాబా అని అంటూ ఆ తండ్రిని తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా బాబా అని అంటారు కాని అంతటి లోతైన ప్రీతి లేదు. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి అని పదే పదే చెప్తూ ఉంటారు. సత్యంగా స్మృతి చేయాలి. చతురత నడవదు. మేమైతే శివబాబాను చాలా స్మృతి చేస్తామని అనేవారు చాలామంది ఉన్నారు. మరి అలా అయితే వారు ఎగరడం మొదలుపెట్టాలి. బాబా, ఇక మేమైతే అనేకుల కళ్యాణం చేసే సేవ చేయడానికి వెళ్తాము అని అంటారు. ఎంతగా అనేక మందికి సందేశాన్ని ఇస్తారో అంతగా స్మృతిలో ఉంటారు. చాలామంది కుమార్తెలు బంధనముంది అని అంటారు. అరే, బంధనమైతే మొత్తం ప్రపంచానికుంది. బంధనాన్ని యుక్తిగా తెంచుకోవాలి. యుక్తులు చాలా ఉన్నాయి. ఒకవేళ రేపు మరణించారనుకోండి, పిల్లలను ఎవరు సంభాళిస్తారు? సంభాళించేందుకు తప్పకుండా ఎవరో ఒకరు వెలువడతారు. అజ్ఞాన కాలంలోనైతే 2వ వివాహం చేసుకుంటారు.
ఈ సమయంలోనైతే వివాహం కూడా సమస్యే. ఎవరికైనా కొద్దిగా డబ్బు ఇచ్చి పిల్లలను సంభాళించమని చెప్పండి. ఇది మీ మరజీవా జన్మ కదా. జీవిస్తూ మరణించినట్లయితే మీ వెనకెవరు సంభాళిస్తారు? కావున తప్పకుండా నర్సును పెట్టుకోవాల్సి ఉంటుంది. డబ్బుతో సాధ్యం కానిదేముంది? బంధనముక్తులుగా తప్పకుండా అవ్వాలి. సేవ చేయాలనే అభిరుచి ఉన్నవారు తమంతట తామే పరిగెత్తుతారు. ప్రపంచంతో మరణించారు కదా. ఇక్కడైతే తండ్రి అంటారు, మిత్ర సంబంధికులు మొదలైన వారిని కూడా ఉద్ధరించండి. మన్మనాభవ సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. దీని ద్వారా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది తండ్రే చెప్తారు. ఇతరులైతే పైనుండి వస్తారు. వారి ప్రజలు కూడా వారి వెనక వస్తూ ఉంటారు. ఉదాహరణకు క్రైస్ట్ అందర్నీ కిందకు తీసుకొస్తారు. కింద పాత్రను అభినయిస్తూ ఎప్పుడైతే అశాంతిగా అయిపోతారో అప్పుడు మాకు శాంతి కావాలి అని అంటారు. వారు శాంతిలోనే కూర్చుని ఉండేవారు. ఆ తర్వాత ధర్మస్థాపకుని వెనక రావాల్సి ఉంటుంది. మళ్ళీ ఓ పతిత పావన రండి అని అంటారు. ఈ ఆట ఏ విధంగా తయారై ఉంది? వారు అంతిమంలో వచ్చి లక్ష్యం తీసుకుంటారు. పిల్లలు సాక్షాత్కారాన్ని పొందారు. వారొచ్చి మన్మనాభవ అన్న లక్ష్యాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు బికారుల నుండి రాకుమారులుగా అవుతారు. ఈ సమయంలో ఎవరైతే షావుకారులుగా ఉన్నారో వారు బికారులుగా అవుతారు. ఇది అద్భుతము. ఈ ఆట గురించి కొద్దిగా కూడా ఎవ్వరికీ తెలీదు. పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. కొందరు పేదవారిగా కూడా అవుతారు కదా. ఇవి చాలా దూరదృష్టి కల బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మనమెలా ట్రాన్స్ఫర్ అవుతాము అని చివర్లో అన్నీ సాక్షాత్కారమవుతాయి. మీరు కొత్త ప్రపంచం కోసం చదువుకుంటారు. ఇప్పుడు సంగమంలో ఉన్నారు. చదువుకుని పాస్ అయితే దైవీ కులంలోకి వెళ్తారు. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నారు. ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భగవంతుడు చదివిస్తున్నారన్నది కొద్దిగా కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. నిరాకారుడైన భగవంతుడు తప్పకుండా వస్తారు కదా. ఈ డ్రామా చాలా అద్భుతంగా తయారై ఉంది. దీని గురించి మీకు తెలుసు మరియు పాత్రను అభినయిస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని త్రిమూర్తి చిత్రంపై కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. వినాశనమైతే ఆటోమేటిక్గా జరిగేదే ఉంది. కేవలం పేరు పెట్టారు. ఇది కూడా డ్రామాగా నిశ్చితమై ఉంది. ముఖ్యమైన విషయమేమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. స్కూల్లో ఎంత బాగా చదివితే అంతెక్కువ ఆదాయం ఉంటుంది. మీకు 21 జన్మల కోసం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి. ఇదేమైనా తక్కువ విషయమా? ఇక్కడ సంపద ఉన్నా కానీ పిల్లలు మనవలు మొదలైన వారు తినేంత సమయం లేదు. తండ్రి తన సర్వస్వాన్ని ఈ సేవలో సమర్పితం చేశారు కావున వారికి ఎంతగా జమ అయింది. అందరిది అలా జమ అవ్వదు. ఇంతమంది లక్షాధికారులున్నారు. వారి ధనం ఉపయోగపడదు. అది తీసుకుంటే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కావున తండ్రి వారిది తీసుకునే తీసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. తండ్రిపై లోతైన ప్రీతిని ఉంచుకోవాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇచ్చి అందరి కళ్యాణము చేయాలి. రెండవ పాయింట్, దూరదృష్టి కల బుద్ధితో ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. బికార్ల నుండి రాకుమారులుగా అయ్యే చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి.
సత్యాతి సత్యమైన స్మృతి చాట్ను పెట్టాలి. వరదానము: సంకల్పం రూపీ బీజాన్ని కళ్యాణపు శుభభావనతో నిండుగా ఉంచే విశ్వ కళ్యాణకారి భవ. ఏ విధంగా మొత్తం వృక్షం యొక్క సారమంతా బీజంలో ఉంటుందో, అలాగే సంకల్పం రూపీ బీజం ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభభావన కలదిగా ఉండాలి. సర్వులను బాబా సమానంగా తయారు చేయాలి అనే భావన, బలహీనులను శక్తివంతులుగా తయారు చేయాలి అనే భావన, దుఃఖిత అశాంత ఆత్మలను సదా సుఖశాంతులతో ఉండేటట్లుగా చేయాలి అనే భావన యొక్క రసం లేక సారం ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. సంకల్పం రూపీ బీజం ఏదీ కూడా ఈ సారం లేకుండా ఉండకూడదు, అనగా వ్యర్థం అవ్వకూడదు. కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి. అప్పుడే వారిని బాబా సమానమైన విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్: మాయ యొక్క జంజాటాలకు భయపడేందుకు బదులుగా పరమాత్మ మేళా యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతులుగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీర బంధనము, కర్మ బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ సంస్కారాల బంధనము, ఏ బంధనము కూడా తన వైపుకు ఆకర్షితం చేయకూడదు. ఈ బంధనమే ఆత్మను టైట్గా చేస్తుంది. దీనికోసం సదా నిర్లిప్తంగా, అనగా అతీతమైన వారిగా మరియు అతి ప్రియమైన వారిగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి. ఓం శాంతి.